వి దేవేందర్ రెడ్డి, లెక్చర్ ఇన్ బోటనీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కాగజ్ నగర్. లాస్ట్ క్లాస్లో మనము ఫోటోసింథసిస్ సంబంధించి ఏ విధంగా కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో ఉపయోగపడేటువంటి ఇండిగ్రెంట్స్ అంటే మూలకాలు, ఏమేమి మూలకాలు ఉపయోగపడుతూ ఉంటాయి, వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లోపల ఎన్ని రకాల వర్ణద్రవ్యాలు ఉంటాయి, ఆ వర్ణద్రవ్యాలు ఏ విధంగా వికిరణ శక్తి, రసాయన శక్తిగా మార్పు చెందిస్తాయి అనేది మనము లాస్ట్ వీడియోలో మనం చూడటం జరిగింది. నెక్స్ట్ ఈ క్లాస్కి వచ్చేవరకు, ఈ క్లాస్ లోపల ఫోటో సిస్టమ్స్, కాంతి వ్యవస్థలు అనేవి ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయి, దాంతోపాటుగా అచక్రీయ, చక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలు, ఫోటో ఫాస్ఫారిలేషన్ల ద్వారా ఏ విధంగా వికిరణ శక్తి అనేది రసాయన శక్తిగా మార్పు చెంది ఏటీపీలు, ఎన్ఏడిపి, H2లుగా మారుతూ ఉంటుందో మనము ఈ క్లాస్లో చూడటం అవుతూ ఉంటుంది. ఓకే, ఎమర్సన్ మరియు ఇతర శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగ ఫలితాల ఆధారంగా కిరణజన్య సంయోగక్రియలో ప్రధానంగా రెండు రకాల వర్ణద్రవ్యాలు రెండు రకాలుగా ఉండి అవి రెండు రకాల వ్యవస్థ, కాంతి వ్యవస్థగా పనిచేస్తూ ఉంటాయని తెలుసుకోవడం జరిగింది. వీటిని మొదటి కాంతి వ్యవస్థ మరియు రెండవ కాంతి వ్యవస్థ, దాన్ని PS1 మరియు PS2గా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మొదటి కాంతి వ్యవస్థ లోపల క్లోరోఫిల్ A, కెరోటినాయిడ్లు అధిక ప్రమాణంలోను, క్లోరోఫిల్ B తక్కువ ప్రమాణంలో ఉండబోతూ ఉంటుంది. ఈ వ్యవస్థలో కొంత రూపాంతరం చెందిన క్లోరోఫిల్ A అణువు ఉండబోతూ ఉంటుంది. ఇది మిగిలిన క్లోరోఫిల్ A అణువుల కంటే పరిమాణంలో పెద్దదిగా ఉండి ఇది వర్ణపటంలోని 700 నానోమీటర్స్ తరంగదైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషించడం జరుగుతూ ఉంటుంది. అందువల్లే దీనిని P700 చర్యా కేంద్రంగా పేర్కొనవుతూ ఉంటుంది. దీన్ని PS1 లేదా P700 చర్యా కేంద్రంగా పేర్కొనవుతూ ఉంటుంది. ఇతర వర్ణద్రవ్యాల చేత శోషించబడినటువంటి శక్తి చివరకు ఈ చర్యా కేంద్రం P700 చర్యా కేంద్రంగా చేరడం ఫలితంగా, అంటే చర్యా కేంద్రంగా చేరడం వలన P700 చేయడం ఫలితంగా ఇది ఒక చర్యా కేంద్రంగా పనిచేయడం అనేది అవుతూ ఉంటుంది. కాంతిని గ్రహించినప్పుడు P700 నుండి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు PS1తో సన్నిహితంగా ఉండి అవి మిగిలిన ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెందుతూ వివిధ రకాల ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెందుతూ చివరికి NADPని చేరటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండవ కాంతి వ్యవస్థకు వచ్చేవరకు, ఈ రెండవ కాంతి వ్యవస్థ లోపల ఎక్కువగా మనకి క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ Bతో పాటుగా ఆల్ఫా కెరోటిన్ వంటి వర్ణద్రవ్యాలు ఎక్కువగా ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే దీని లోపల మిగిలిన క్లోరోఫిల్ వర్ణద్రవ్యాల కంటే కూడా క్లోరోఫిల్ B వర్ణద్రవ్యం పరిమాణంలో పెద్దదిగా ఉండి అది తక్కువ తరంగదైర్ఘ్య కాంతి కలిగినటువంటి P650 నుండి 700 తరంగదైర్ఘ్యాల మధ్య ఉండేటువంటి కాంతిని శోషించుకుంటూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ P680 PS2 లేదా P680గా పేర్కొనబడుతూ ఉంటుంది. దాని చుట్టూ అమరి ఉండేటువంటి ఇతర వర్ణద్రవ్యాల నుంచి సూర్యకాంతిని శోషించుకున్నటువంటి అవి రసాయన శక్తిని వికిరణ శక్తి రసాయన శక్తిగా మార్చి దానికి అందజేయడం ఫలితంగా ఆ చర్యా కేంద్రం, అది P680 అనేది ఒక చర్యా కేంద్రంగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా PS1లోనేమో P700 చర్యా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. PS2లోనేమో P680 చర్యా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు విడివిడిగా కిరణజన్య సంయోగక్రియలో పాల్గొన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు పడిపోతుంది అని, కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి ఉత్పాదన యొక్క దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది అని, ఈ రెండు చర్యా కేంద్రాలు కలిసి పనిచేసినప్పుడు, అంటే కలిసి ఒకేసారి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొన్నప్పుడు మాత్రము కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతుంది అని, అదేవిధంగా వాటి యొక్క ఉత్పాదాల యొక్క దిగుబడి పెరుగుతూ ఉంటుంది అని మొట్టమొదటిసారిగా ఎమర్సన్ శాస్త్రవేత్త గుర్తించాడు. కాబట్టి దీనినే మనం ఎమర్సన్ వృద్ధి ప్రభావంగా పేర్కొనబడుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, తైలకాయ త్వచాల్లో ఈ రెండు రకాల కాంతి వ్యవస్థలు నిర్దిష్టమైన స్థానాల్లో అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. అవే PS1 మరియు PS2 చర్యా కేంద్రాలు. వీటిలో PS2 అధిక సంఖ్యలోను, PS1 తక్కువ సంఖ్యలో అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. PS1 తైలకాయల త్వచం ఉపరితలం వైపుకు, PS2 తైలకాయ త్వచం లోపలి తలం వైపుకు అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఈ రెండు వ్యవస్థలు వేర్వేరు స్థానాల్లో ఉన్నప్పటికీ వాటి మధ్య ఎలక్ట్రాన్లను రవాణా చేయడానికి కొన్ని పదార్థాలు ఎలక్ట్రాన్ వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి.
ఈ ఎలక్ట్రాన్ వాహకాలకు ఆక్సీకరణ క్షయకరణ చెందేటువంటి శక్తి ఉండటం వలన అవి ఎలక్ట్రాన్ స్వీకరించగలవు మరియు కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ వాహకాలు థైలాకాయిడ్ త్వచంలోని ఎలక్ట్రాన్లను PS2 నుండి PS1కు చేర్చబడిన తర్వాత వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెందుతూ చివరికి అవి ATPase ఎంజైమ్ ద్వారా ఏటీపీలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ప్రోటాన్లోని కదలిక వలన ATP ఉత్పత్తి అవుతుంటాయి. దాంతోపాటు NADPH ఉత్పత్తి కావడం ఫలితంగా ఆటోమేటిక్గా కిరణజన్య సంయోగక్రియ రేటు కూడా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము ఎమర్సన్ వృద్ధి ప్రభావంగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు PS2 చర్యా కేంద్రం నుండి PS1 చర్యా కేంద్రానికి వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్ రవాణా చెందుతాయని చెప్పుకోవడం జరిగింది. ఎటువంటి ఎలక్ట్రాన్ వాహకాలు ఈ ఎలక్ట్రాన్ రవాణా చెందిస్తాయి ఏంటి? ప్రధానంగా వాటిలో గమనించినప్పుడు ఒకటి ప్లాస్టోక్వినోన్ ఎలక్ట్రాన్ వాహకము, దాంతోపాటుగా ప్లాస్టోసైనిన్ ఎలక్ట్రాన్ వాహకము, దాంతోపాటుగా సైటోక్రోమ్ B6, సైటోక్రోమ్ F అనేటువంటి 2 రకాల ఎలక్ట్రాన్ వాహకాలు. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ వాహకాలుగా ఉంటూ ఉంటే దీనిలోపల ప్లాస్టోసైనిన్ అండ్ ప్లాస్టోక్వినోన్లు రాగి అంతర్భాగంగా ఉండటమే కాకుండా చలనశీలత కలిగినటువంటి ఎలక్ట్రాన్ వాహకాలుగా ఉంటూ ఉంటే సైటోక్రోమ్ B మరియు సైటోక్రోమ్ F అనేటివి ఇనుము అంతర్భాగంగా ఉంటాయి. కాబట్టి ఇవి చలనశీలత కలిగి ఉండకుండా కేవలం ఎలక్ట్రాన్ గ్రహించి కోల్పోవడం మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్లు రవాణా చెందించడం ఫలితంగా వాటి మధ్య ఉండేటువంటి క్షయకరణ శక్మ విలువల ఆధారంగా ఒక రేఖను గీసినప్పుడు ఆ రేఖ అనేది జెడ్ ఆకృతితో కనిపించడం జరిగింది. అందువల్లనే దీన్ని జెడ్ స్కీమ్గా పేర్కొనబడుతూ ఉంటుంది. ఇటువంటి జెడ్ స్కీమ్ని మొట్టమొదటిసారిగా హిల్ మరియు బెండాల్ అనే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్ రవాణా జరగటం ఫలితంగా ఏ విధంగా ఫోటోఫాస్ఫోరైలేషన్ ప్రక్రియ లోపల శక్తి ఉత్పాదితం అవుతుంది అనేది మనము ఈ ఫోటోఫాస్ఫోరైలేషన్ చర్యలలో చూద్దాము. ఓకే, సాధారణ కిరణజన్య సంయోగక్రియ గమనించినప్పుడు సాధారణ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనేది 2 దశల్లో పూర్తి అవుతుంది అనుకున్నాము. ఒకటేమో లైట్ డిపెండెంట్ స్టేజ్ అండ్ లైట్ ఇండిపెండెంట్ స్టేజ్. అంటే ఒకటేమో కాంతి దశగా ఉంటుంది, మరొకటేమో నిష్కాంతి దశగా ఉంటుంది. ఇటువంటి కాంతి దశ లోపల అంటే సూర్యకాంతి సమక్షం లోపల వికిరణ శక్తి రసాయన శక్తిగా మార్పు చెందటం అనేది కాంతి దశగా వస్తూ ఉంటే, కాంతి దశలో ఉత్పత్తి అయినటువంటి రసాయన శక్తి కార్బోహైడ్రేట్లుగా మారటము అనేది నిష్కాంతి దశలో కావటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కాంతి దశ అనేది తిరిగి ఆ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్ రవాణా చెందుతూ శక్తి యౌగికాలను తయారు చేయడం అనేది ప్రధానంగా 2 పద్ధతులు జరుగుతూ ఉంటుంది. దానినే చక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్ గాను, అదేవిధంగా అచక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్గా పేర్కొనవుతూ ఉంటుంది. మొదట మనము అచక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్ పద్ధతి లోపల ఎలక్ట్రాన్ రవాణా అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా శక్తి యౌగికాలు అనేవి ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి అనేది మనము దీంట్లో చూడటం జరుగుతూ ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ కాంతి రసాయన చర్యలో వివిధ వాహకాల ద్వారా జరిగేటువంటి ఎలక్ట్రాన్ రవాణా వరుస క్రమాన్ని తెలిపే నమూనాను హిల్ మరియు బెండాల్ శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఈ నమూనాలో వివిధ ఎలక్ట్రాన్ వాహకాల యొక్క క్షయకరణ శక్మ విలువను కలుపుతూ ఒక రేఖను గీసినప్పుడు అది జెడ్ ఆకృతిలో కనిపించడం జరిగింది. అందువలనే ఈ నమూనాను జెడ్ స్కీమ్గా పేర్కొనబడుతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి అచక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్ చర్యలలో 2 రకాల కాంతి వ్యవస్థలు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అవి PS1 మరియు PS2 కాంతి వ్యవస్థలు. వాటిని మనం ఇక్కడ వాటి చర్యా కేంద్రాల ఆధారంగా అంటేనేమో P680 చర్యా కేంద్రం మరియు P700 ఫోటో సిస్టమ్ 1 మరియు ఫోటో సిస్టమ్ 2 2 కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే దీనిలో గమనించినప్పుడు మొదట PS1 అంటే P700 చర్యా కేంద్రాన్ని కలిగి ఉండేటువంటి PS1 మొదటి కాంతి వ్యవస్థ అనేది ఒక ఫోటాన్ కాంతిని శోషించి దానిలో ఉండేటువంటి శక్తిని అణునాద ద్వారా చర్యా కేంద్రమైనటువంటి P700కు బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి P700 అణువు ఉద్రిక్తత చెంది శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ను విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా విడుదలైనటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో
ఆ ఎలక్ట్రాన్ అనేది వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెందుతూ పయనించి చివరకు అర్ధరేణువులోని అవార్నికలో ఉండేటువంటి ఒక ఫెరిడాక్సిన్ అనేటువంటి ఆ ఫెరిడాక్సిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఏమవుతుంది అంటే ఇది ఒక అణువు NADP సేకరణ కావడానికి 2 ఎలక్ట్రాన్లు అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి కానీ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే రవాణా చెంది కాబట్టి అంటే 2 సార్లు ఫెరిడాక్సిన్ నుండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున NADPని చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్షేకరణ చర్యను ఫెరిడాక్సిన్ NADP రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్ప్రేరణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ ఎంజైమ్ అవార్నికతో కలిసి ఉండేటువంటి థైలకాయిడ్ త్వచాల ఉపరితలంపై ఉండబోతూ ఉంటుంది. ఈ చర్య లోపల ఏమవుతుంటే P700 నుండి విడినటువంటి ఎలక్ట్రాన్లు NADPకు చేయడం ఫలితంగా P700లో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్ లోపాన్ని PS2 నుండి లభించేటువంటి ఎలక్ట్రాన్లతో పూరించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి PS2 కోల్పోవడం ఫలితం PS2 కూడా ఎలక్ట్రాన్ కోల్పోతూ ఉంటుంది. కాబట్టి కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్ మళ్ళీ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే అక్కడ ముందుగానే నీటి అణువు అనేది ఫోటోలైసిస్ కాంతి విశ్లేషణ చెందిన కాంతి జల విశ్లేషణ చెందిన జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జల విశ్లేషణ చెందిన ఫలితంగా ఒక నీటి అణువు జల విశ్లేషణ చెందిన ఫలితంగా 2 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్తో పాటుగా O2 కూడా విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా విడినటువంటి ఎలక్ట్రాన్లు తిరిగి మళ్ళీ P680 చర్య కేంద్రం చేరి తిరిగి పూరించబడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్ రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఆ విధంగా ఎప్పుడైతే ఫోటో సిస్టమ్ 1 అంటే P700 చర్య కింద ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి అది ఏ విధంగా ఫెరిడాక్సిన్కి అందజేస్తూ ఉంటుందో అప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి మరొక ఎలక్ట్రాన్ గ్రహించుకోవడం కోసము PS2 అంటే చర్య కేంద్రం 2 పైన అంటే P680 చర్య కేంద్రం పైన ఆధారపడబోతూ ఉంటుంది. సో P700 చర్య కేంద్రం మాదిరిగానే P680 చర్య కేంద్రం కూడా ఒక ఫోటాన్ కాంతిని శోషించుకొని అది ఉద్రిక్త చెందిన ఫలితంగా అది కూడా ఒక శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా విడుదలైనటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే P680 చర్య కేంద్రం నుంచి విడుదలవుతూ ఉంటుందో విడుదలైనటువంటి ఆ ఎలక్ట్రాన్ అనేది ఫియోఫైటిన్ అనేటువంటి వర్ణరహితమైనటువంటి ఒక ఫియోఫైటిన్ అనేది ఆ ఎలక్ట్రాన్ గ్రహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫియోఫైటిన్ నుంచి ఆ ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ ప్లాస్టోక్వినోన్కి చేరడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే ప్లాస్టోక్వినోన్ చేరుతుందో చేరగానే ప్లాస్టోక్వినోన్ ఆ హరితరేణువులోని త్వచాల మధ్య ఉండేటువంటి ఆ ప్రదేశం నుంచి 2 ప్రోటాన్లు గ్రహించుకొని అది ఏ విధంగా మారుతుంది ప్లాస్టోక్వినోన్ కాస్త ప్లాస్టోక్వినాల్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్లాస్టోక్వినాల్ తిరిగి మళ్ళీ ప్లాస్టోక్వినోన్గా మారేటప్పుడు విడుదలైనటువంటి ఎలక్ట్రాన్ అనేది B6 అంటే సైటోక్రోమ్ B6కి అందడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సైటోక్రోమ్ B6 నుండి సైటోక్రోమ్ Fకి సైటోక్రోమ్ F నుండి ఆ ఎలక్ట్రాన్ చలనశీలత కలిగినటువంటి ప్లాస్టోసైనిన్ అనేటువంటి ఎలక్ట్రాన్ వాహకాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఎలక్ట్రాన్ వాహకము ఒకసారి ఎలక్ట్రాన్ గ్రహించుకోవటము తిరిగి కోల్పోవటం ఫలితంగా అవి ఆక్సీకరణ క్షయకరణ స్థితిలో గురి కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్లాస్టోక్వినాల్గా మారి అంటే ప్రోటాన్లను మరి ఎలక్ట్రాన్ గ్రహించుకుని ప్లాస్టోక్వినాల్గా మారిన తర్వాత అది తిరిగి మళ్ళీ ప్లాస్టోక్వినోన్గా మారే సమయం లోపల ఎలక్ట్రాన్ ఏమో సైటోక్రోమ్ B6కి అందజేస్తూ ఉంటే ప్రోటాన్లు మాత్రం కింద ఉండేటువంటి ఇక్కడ థైలకాయిడ్లోని లూమెన్ భాగంలోకి చేరడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్లాస్టోసైనిన్ నుంచి అంటే ఎప్పుడైతే ప్లాస్టోసైనిన్ ఎలక్ట్రాన్ చేరుతుందో చేరినటువంటి ఎలక్ట్రాన్ చేరిన తర్వాత ప్లాస్టోసైనిన్ అనేది కొంచెం చలనశీలత కలిగి ఉండి అది కొంచెం ముందుగా చలించుకుంటూ వెళ్ళి P700 చర్య కేంద్రం వద్ద అప్పటికి ఎలక్ట్రాన్ కోల్పోయి ఉంటుంది. కాబట్టి ప్లాస్టోసైనిన్ నుండి ఎలక్ట్రాన్ గ్రహించుకొని తిరిగి మళ్ళీ అది ఏదైనా క్షయకరణ స్థితిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే క్షయకరణ స్థితిలోకి మారుతుందో తిరిగి మళ్ళీ మరొక ఫోటాన్ గ్రహించుకొని తిరిగి మళ్ళీ శక్తివంతమైన ఎలక్ట్రాన్ బయట విడుదల చేస్తూ ఉంటే తిరిగి ఫెరిడాక్సిన్ నుంచి NADPని చేరి ఆ NADP కాస్త NADPHగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి 2 ఎలక్ట్రాన్లు
ఫెరిడాక్సిన్ చేరి ఫెరిడాక్సిన్ నుంచి ఎన్ఏడిపిని చేరిన ఫలితంగా ఎన్ఏడిపి నుండి శక్తివంతమైనటువంటి ఎన్ఏడిపిహెచ్ అనేది తయారవుతూ ఉంటుంది. కానీ ప్రతిసారి ఎలక్ట్రాన్లు అక్కడికి రవాణా చెందాలి అంటే అక్కడ ఎలక్ట్రాన్లు ఉత్పత్తి కావాలి. ఆ ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి అంటే ప్రతిసారి కూడా ఒక నీటి అణువు విచ్ఛిన్నం చెందినప్పుడు 2 ప్రోటాన్లతో పాటుగా 2 ఎలక్ట్రాన్లు కూడా విడుదలవుతూ ఉంటాయి. ఆ O2 విడుదలవుతుందని చెప్పుకున్నాము, అవునా? ఆ విధంగా విడుదలైనటువంటి ప్రోటాన్లు ఏమో లూమెన్ భాగంలో పేరుకుపోతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు మాత్రము ఏమవుతూ ఉంటాయి, అవి మళ్ళీ తిరిగి P68 చర్య కేంద్రం చేరుతాయి. P68 నుండి P71 చర్య కేంద్రం కంటిన్యూస్గా నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఒక వలయం మాదిరిగా కాకుండా ఎలక్ట్రాన్ మొత్తం కూడా ఏ విధంగా ఒకే మార్గంలో రవాణా చెందుతూ ఒక జెడ్ ఆకృతిలో మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం జెడ్ స్కీమ్గా పేర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి నీటి అణువు విచ్ఛిన్నం చెందడం, ప్రోటాన్లను విడుదల చేయడం, దాంతోపాటుగా ప్లాస్టోక్వినోన్ కూడా ప్రతిసారి త్వచాంతర ప్రదేశం నుంచి ప్రోటాన్లను గ్రహించి లూమెన్ భాగంలో విడుదల చేయడం ఫలితంగా ఏమవుతుంది, లూమెన్ భాగం లోపల ప్రోటాన్ల సంఖ్య అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా దాంట్లో థైలాకాయిడ్ లూమెన్ లోపల ప్రోటాన్ల సంఖ్య అనేది అధికంగా పెరిగిపోతూ ఉంటుంది. నీటి అణువు విచ్ఛిన్నం చెందడం వలన ప్రోటాన్లు విడుదలవుతూ ఉంటాయి. దాంతోపాటుగా ప్రతిసారి కూడా ఒక ఎలక్ట్రాన్ రవాణా చెందినప్పుడు ప్లాస్టోక్వినాల్గా మారి థైలాకాయిడ్ లూమెన్ భాగం అంతరేణులోని త్వచాంతర ప్రదేశం నుంచి కూడా ప్రోటాన్ గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య అనేది ఎక్కువగా లూమెన్ భాగంలో పేర్కొడుతూ ఉంటుంది. ఆ విధంగా సాధారణంగా ప్రోటాన్లకు గుణం ఉంటుంది. ఏంటి ఇక్కడ ఎప్పుడు కూడా ప్రోటాన్లు అధిక గాఢత ప్రదేశం నుంచి అల్పగాఢత ప్రదేశానికి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఆ హరిత రేణువు యొక్క త్వచం అనేది చాలా మందంగా ఉండటమే కాకుండా ప్రోటాన్ల కదలికకు అది నిరోధకంగా పనిచేస్తూ ఉంటుంది. సో అటువంటి సమయంలో ఆ ప్రోటాన్లన్నీ కూడా అధిక గాఢత ప్రాంతం నుంచి అల్పగాఢత ప్రాంతం ప్రయాణించే క్రమం లోపల ఆ హరిత రేణువులోని త్వచం వంటి భాగం లోపల అక్కడక్కడ కొన్ని ఏటీపీఏజ్ అనేటువంటి ఎంజైమ్లు ఉండబోతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి ఏటీపీఏజ్ అనేటువంటి ఎంజైమ్ ఒక తల భాగాన్ని మరికొంత తోక భాగాన్ని కలిగి ఉండబోతూ ఉంటుంది. ఆ విధంగా ఇటువంటి తల మరియు తోక భాగంతో కూడినటువంటి ఏటీపీఏజ్ ఎంజైమ్ లూమెన్ భాగంలోకి తెరుచుకొని ఉండి దాని యొక్క తల భాగం పూర్తిగా కూడా త్వచం వెలుపల వైపుకి అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. త్వచాంతర ప్రదేశంలోకి అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ఏటీపీఏజ్ ఎంజైమ్ గుండా కేవలం ఏటీపీఏజ్ ఎంజైమ్ భాగం నుండి మాత్రమే ప్రోటాన్ల కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. సో అధిక గాఢత ప్రాంతమైనటువంటి లూమెన్ ప్రాంతం నుంచి ఆ ప్రోటాన్లన్నీ కూడా క్రమేణా చలించుకుంటూ త్వచాంతర ప్రదేశంలోకి ప్రయాణించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగే క్రమం లోపల ప్రతిసారి కూడా ప్రతి 3 ప్రోటాన్ల కదలిక వలన కొంత శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. ఆ విధంగా విడుదలైనటువంటి శక్తిని ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ గ్రహించుకొని అది ఏడీపీతో జతకూడి ఏటీపీగా ఉత్పత్తి కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఎలక్ట్రాన్ రవాణా చెంది ఫెరిడాక్సిన్ నుంచి ఎన్ఏడిపి ఎలక్ట్రాన్ గ్రహించుకొని ఏమో ఎన్ఏడిపిహెచ్ని తయారు చేస్తూ ఉంటే ఈ ప్రోటాన్ల కదలిక వలనేమో ఏటీపీల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏటీపీలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి, వీటికి శక్తి ఏ విధంగా లభిస్తూ ఉంటుంది అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒకటి చూడవచ్చు. ఏదైనా ఒక రిజర్వాయర్ లోపల నిల్వ ఉండేటువంటి నీటికి ఏ విధంగా సాధారణ స్థితి శక్తిని కలిగి ఉండబడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే రిజర్వాయర్ మనం గేట్లను ఎత్తివేసినప్పుడు ఏమవుతుంది, అధిక స్థితి శక్తి నీరు ముందుకు ప్రయాణించే క్రమం లోపల దానిలో ఉండే స్థితి శక్తి గతీయ శక్తిగా మారుతూ ఉంటుంది. ఆ విధంగా గతీయ శక్తిగా మారినటువంటి ఆ శక్తిని టర్బైన్లు తిప్పడం ద్వారా దాన్ని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించగలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అప్పటి వరకే స్థితి శక్తిని కలిగి ఉండేటువంటి ప్రోటాన్లు ఎప్పుడైతే కదలిక చూపినప్పుడు దాంట్లో ఉండే స్థితి శక్తి గతీయ శక్తిగా మారడుతూ ఉంటుంది. అటువంటి గతీయ శక్తిని అది క్యాచ్ చేసి ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ శక్తివంతంగా తయారై ఒక ఏడీపీతో కలిసి అది అతిశక్తివంతమైనటువంటి ఏటీపీగా ఉత్పత్తి కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి అచక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్ లోపల 2 చర్యా కేంద్రాలు అయినటువంటి P680 చర్యా కేంద్రం మరియు P700 చర్యా కేంద్రం అవే ఫోటో సిస్టమ్ 1 మరియు ఫోటో సిస్టమ్ 2 ఈ 2 కూడా ఒకేసారి పాల్గొనడం ఫలితంగా
ఆటోమేటిక్గా కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. ఎందుకోసము అంటే ఆ విధంగా ఎప్పుడైతే రెండు ఒకేసారి కలిసి ఈ కాంతిదశలో పాల్గొంటూ ఉంటాయో, పాల్గొనగానే ఆటోమేటిక్గా ఎన్ఏడిపిహెచ్ తయారవుతుంటాయి. వాటితో పాటుగా శక్తి అటువంటి ఏటీపీలు కూడా తయారవుతూ ఉంటాయి. ఇటువంటి ఎన్ఏడిపిహెచ్లు మరియు ఏటీపీలు ఎంత ఎక్కువగా తయారవుతూ ఉంటే నిష్కాంతి దశ లోపల అంత ఎక్కువ శాతం లోపల కార్బోహైడ్రేట్ సంశ్లేషణ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా కిరణజన్య సంయోగక్రియ దిగుబడి కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని మొట్టమొదటిసారిగా ఎమర్సన్ శాస్త్రవేత్త గుర్తించాడు. కాబట్టి దీన్ని మనము ఏదైనా కూడా ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్, దాన్ని ఇంకా ఎమర్సన్ వృద్ధి ప్రభావంగా పేర్కోవటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అచక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్ పద్ధతి లోపల ఫోటోసిస్టమ్ 2 మరియు ఫోటోసిస్టమ్ 1 రెండు ఒకేసారి కలిసి ఫోటోఫాస్ఫారిలేషన్ చర్యలో పాల్గొన్న ఫలితంగా అతి శక్తివంత యౌగికాలైనటువంటి ఎన్ఏడిపిహెచ్లు మరియు ఏటీపీల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అచక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్. దాంతోపాటుగా ప్రతిసారి కూడా ఒక నీటి అణువు ఆక్సీకరణం చెందడం ఫలితంగా దాని నుంచి 2 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్తో పాటుగా O2 కూడా విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి ఒక నీటి అణువు ఆక్సీకరణం చెందించడానికి PS2 కనీసం 2 ఫోటాన్ల కాంతి శక్తిని గ్రహించి దాని చర్య కేంద్రము P68 నుండి 2 ఎలక్ట్రాన్లు కోల్పోవలసి ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా నీటి నుండి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు అవిరామంగా PS2కి PS1 ద్వారా ఎన్ఏడిపికి రవాణా అవుతూ ఉంటాయి. ఈ విధమైన ఎలక్ట్రాన్ రవాణా మనము అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాగా పేర్కొనబడుతూ ఉంటుంది. అదేవిధంగా నీటి నుండి విడుదలైనటువంటి ప్రోటాన్లు ఎన్ఏడిపిని చేయడం వలన ఎన్ఏడిపిహెచ్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ఫలితంగా దీనిలో ఎన్ఏడిపిహెచ్ ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఆక్సిజన్ కూడా విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా ఆక్సిజన్ విడుదలవుతుంది అంటే ఇక్కడ ప్రతిసారి ఒక నీటి అణువు విచ్ఛిన్నం చెందడం ఫలితంగా 2 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్తో పాటుగా O2 కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి O2ని కంటిన్యూస్గా విడుదలవుతూ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా ప్రతిసారి కూడా ఆక్సిజన్ విడుదల చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా. నెక్స్ట్ వన్ చక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్. ఇక్కడ చక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్కి వచ్చేవరకు సాధారణంగా ఎప్పుడైతే హరిత రేణువులు ఎక్కువ తరంగ దైర్ఘ్యం అంటే 680 నానోమీటర్స్ కంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఎరుపు కాంతిని శోషించినప్పుడు చక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనివలన ఎన్ఏడిపిహెచ్ సంశ్లేషణతో సంబంధం లేకుండా కేవలం ఏటీపీ అణువుల సంశ్లేషణ మాత్రమే జరుగుతూ ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా రోడోస్పైరిల్లం రుబ్రం అనేటువంటి బ్యాక్టీరియా నుంచి వేరు చేసినటువంటి క్రోమాటోఫోర్ల లోపల ఫ్రాంకెల్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఇటువంటి చక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్ గుర్తించడం అనేది జరిగింది. సాధారణంగా ఉన్నత శ్రేణి మొక్కల లోపల ఎన్ఏడిపిహెచ్లు ఎక్కువగా ఏర్పడి ఏటీపీ సంశ్లేషణ తగ్గినప్పుడు ఈ చక్రీయ ఫోటోఫాస్ఫారిలేషన్ చర్య ద్వారా ఫోటోఫాస్ఫారిలేషన్ చర్య జరగడం ఫలితంగా ఏటీపీల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణ ఫోటోసిస్టమ్ 1 అంటే P700 చర్యా కేంద్రంలోని వర్ణద్రవ్యాలు ఒక ఫోటాన్ కాంతిని శోషించినప్పుడు దాని చర్యా కేంద్రమైనటువంటి P700 ఉద్రిక్త చెంది ఎలక్ట్రాన్ను విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా విడుదల చేయబడినటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే అది ఉంటుందో అది ఫెర్రస్ సల్ఫర్ అనేటువంటి ఒక ఎలక్ట్రాన్ భాగాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫెర్రస్ సల్ఫర్ ఎలక్ట్రాన్ భాగం నుంచి ఆ ఎలక్ట్రాన్ అనేది ఫెరిడాక్సిన్ చేరుతూ ఉంటుంది. ఆ విధంగా ఫెరిడాక్సిన్ చేరటం ఫలితంగా ఆ ఫెరిడాక్సిన్ నుంచి ఎలక్ట్రాన్ అనేది సైటోక్రోమ్ B6ని చేరేటప్పుడు అక్కడ ఒక ఏటీపీ అనేది ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా సైటోక్రోమ్ B6 నుంచి తిరిగి ఆ ఎలక్ట్రాన్ అనేది సైటోక్రోమ్ Fని చేరేటప్పుడు తిరిగి మళ్ళీ అక్కడ మరొక ఏటీపీ ఉత్పత్తి కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా క్రమేణా తర్వాత సైటోక్రోమ్ F నుంచి ఆ ఎలక్ట్రాన్ అనేది తర్వాత ప్లాస్టోక్వినోన్ నుంచి సైటోక్రోమ్ Bని సైటోక్రోమ్ Fని చేరుతూ ఉంటుంది. తర్వాత అది క్రమేణా నెక్స్ట్ చివరగా ప్లాస్టోసైనిన్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా ఎప్పుడైతే ప్లాస్టోసైడిన్ చేరుతుందో, చేరిన తర్వాత ప్లాస్టోసైడిన్ నుంచి ఎలక్ట్రాన్ తిరిగి మళ్ళీ PS1 చర్యా కేంద్రంనే చేరుతూ ఉంటుంది. సో PS1 చర్యా కేంద్రం P700 నుంచి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్ను వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెందుతూ 2 ATPలను ఉత్పత్తి చేస్తూ తిరిగి మళ్ళీ మొదటి చర్యా కేంద్రం అయినటువంటి P700 చర్యా కేంద్రంనే చేరుతూ ఉంటుంది. కాబట్టి ఫలితంగా ఇది ఒక వలయం మాదిరిగా రవాణా చెందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్గా పేర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి చక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్లో ముఖ్యంగా మనము 3 విషయాలు ప్రధానంగా గమనిస్తూ ఉంటాము. ఒకటి, ఈ పద్ధతిలో చక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్లో కేవలం PS1 మాత్రమే పాల్గొంటూ ఉంటుంది. PS2 చర్యా కేంద్రం ఇక్కడ పాల్గొనడం అనేది జరగదు. కాబట్టి ఇక ఎప్పుడైతే PS2 చర్యా కేంద్రం పాల్గొనలేదో ఆటోమేటిక్గా ఇక్కడ దీని నుంచి ఎటువంటి నీటి నుంచి ఆక్సిజన్ విడుదల అనేది జరగదు. ఓకేనా. అదేవిధంగా ఎలక్ట్రాన్లు ఫెరిడాక్సిన్ చేరిన తర్వాత ఫెరిడాక్సిన్ నుండి డైరెక్ట్గా ప్లాస్టోక్వినోన్కి బదిలీ అవుతాయి తప్ప NADPHకు చేరటం అనేది జరగదు. కాబట్టి ఎప్పుడైతే NADPకి ఎలక్ట్రాన్లు చేరలేదో ఆటోమేటిక్గా NADPH ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అసలు ఉత్పత్తి అనేది జరగదు. అదేవిధంగా ప్లాస్టోక్వినాల్ నుండి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్లో చేరినప్పుడు ఆ ప్రోటాన్లు థైలకాయిడ్ ల్యూమెన్లోకి విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా థైలకాయిడ్ త్వచం 2 ఉపరితలాల మధ్య ప్రోటీన్ ప్రవణత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా ప్రోటీన్ ప్రవణత ఏర్పడటమే కాకుండా ఎందుకంటే ATP ఎంజైమ్ ద్వారా ప్రోటాన్లు విడుదలవుతూ ఇక్కడ ATPలను ఉత్పత్తి చేయడం, కేవలం ATPలను మాత్రం ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. తిరిగి ఎలక్ట్రాన్ ప్లాస్టోసైడిన్ ఎలక్ట్రాన్ వాహకం కూడా తిరిగి మళ్ళీ P700 చర్యా కేంద్రం చేరుతూ ఉంటుంది. కాబట్టి ఇది విధంగా పూర్తిగా కూడా చక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్ అంటే ఒక వలయ మాదిరిగా ఉంటుంది. కాబట్టి మనం చక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్గా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాంతి రసాయన చర్యల ద్వారా థైలకాయిడ్లో ఏర్పడేటువంటి ప్రోటాన్ ప్రవణత వల్ల ATP సంశ్లేషణ జరుగుతుందని సాధారణంగా అనుకుంటుంది. థైలకాయిడ్ల ల్యూమెన్లోకి ఎప్పుడైతే ప్లాస్టోక్వినోన్గా మారేటప్పుడు 4 ప్రోటాన్లు విడుదలవుతూ ఉంటాయో, దాంతోపాటుగా 2 నీటి అణు విచ్ఛిన్నమైనప్పుడు 2 ప్రోటాన్లు ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయో ఇవన్నీ కూడా ATPలుగా ఏ విధంగా మారుతాయి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా కెమీ ఆస్మాటిక్ సిద్ధాంతం ద్వారా దీన్ని మొట్టమొదటిసారిగా పీటర్ మిర్చర్ అనే శాస్త్రవేత్త ఆ ATPలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి అనేది నిరూపించడం జరిగింది. ఇటువంటి కెమీ ఆస్మాటిక్ ప్రకారం ఏ విధంగా అంటే ఇక్కడ ఎప్పుడైతే ప్రోటాన్లు అంటే థైలకాయిడ్ ల్యూమెన్ లోపల ప్రోటాన్ల గాఢత అనేది అవర్ణికలో కన్నా 1000 రెట్లు ఎక్కువగా మారుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందో థైలకాయిడ్ ల్యూమెన్ నుంచి అవర్ణిక వైపు శక్తివంతమైన విసరణ వ్యత్యాసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి థైలకాయిడ్ త్వచాలు ప్రోటాన్లకు పారగమ్యంగా ఉండవు. కాబట్టి థైలకాయిడ్ నుంచి వాటి త్వచాలు కాబట్టి అవర్ణికలోని ప్రోటాన్లు విధంగా ATPase అనేటువంటి థైలకాయిడ్లోని ప్రోటాన్లు వాటి త్వచాల్లోని ATPase అనేటువంటి ఎంజైమ్ ప్రోటీన్ ద్వారా ఏమవుతుంటే అవర్ణికలోకి ప్రోటాన్లు విసరణ చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటాన్లను రవాణా నుండి విడుదలయ్యేటువంటి శక్తి వినియోగించుకొని PIల నుండి ఒక ATP ఉత్పన్నం అంటే ఇనార్గానిక్ ఫాస్ఫేట్ నుంచి ఒక ATP ఉత్పన్నం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోటాన్ ప్రవణతకు కాంతి శక్తి మూలం కనుక ATP అణువుల సంశ్లేషణ ఫోటోఫాస్ఫోరైలేషన్ దీన్ని మనము అంటే ఈ ATPల ఉత్పత్తి పూర్తిగా కూడా కాంతి సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఫోటోఫాస్ఫోరైలేషన్గా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే pH విలువల వ్యత్యాసం వలనే ఇక్కడ ATP అణువుల సంశ్లేషణ జరుగుతూ ఉంటుంది అని మొట్టమొదటిసారిగా పీటర్ మిర్చెల్ అనే శాస్త్రవేత్త పేర్కోవడం జరిగింది. ఇతను ప్రతిపాదించినటువంటి ఈ ప్రోటాన్ల నుంచి ATPలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయో వివరించడం కోసం అతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని కెమీ ఆస్మాటిక్ సిద్ధాంతంగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అచక్రీయ మరియు చక్రీయ ఫోటోఫాస్ఫోరైలేషన్ల ఫలితంగా చివరికి అంత్య ఉత్పన్నాలుగా ATPలు ఏర్పడుతున్నాయి.
దాంతోపాటుగా NADPH చుట్టూ ఏర్పడుతున్నాయి. అదేవిధంగా దాంతోపాటుగా ఒక అంటే ఆక్సిజన్ కూడా విడుదల కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాంతి దశగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాంతి దశలో ఉత్పత్తి అయినటువంటి ATPలు మరియు NADPH అంటే ఇప్పటికి ఏమైంది, వికిరణ శక్తి కాస్త రసాయన శక్తిగా మారింది. ఈ విధంగా కాంతి దశలో ఉత్పత్తి అయినటువంటి రసాయన శక్తి ఏ విధంగా కార్బోహైడ్రేట్స్గా మారుతుంది అనే విషయాన్ని మనము నెక్స్ట్ నిష్కాంత దశలో మనం దాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత క్లాస్లో మనం నిష్కాంత దశలో ఏ విధంగా కార్బోహైడ్రేట్ సంశ్లేషణ జరుగుతుంది అనేది మనము చూద్దాం. కర్బన స్థాపన ఏ విధంగా జరుగుతుందని చూద్దాము.